నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎడ్యుకేషన్. దిస్ ఈజ్ రామ్. ఓఎన్జీసీ నుంచి మొత్తం 2623 ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. సో ఈ ఉద్యోగాలు దేనికి సంబంధించినటువంటిది, దీనికి కావాల్సినటువంటి అంటే ఈ పోస్టులకు కావాల్సినటువంటి విద్యార్హతలు ఏంటి, ఏజ్ లిమిట్ ఏ విధంగా ఉండాలి, దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగనుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మీరు ఇంకా సాక్షి ఎడ్యుకేషన్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే మనకు మొత్తం ఇక్కడ 2623 ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ విడుదలైంది. ఇవన్నీ కూడా కంప్లీట్గా అప్రెంటిస్ బేస్డ్ సంబంధించినటువంటి పోస్టులు అనమాట. ఓకేనా? సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ పోస్టులన్నీ కూడా అప్రెంటిస్ సంబంధించినటువంటిది. అయితే ముందుగా మనం ఇక్కడ విద్యార్హతలు చూసినట్లయితే ఈ పోస్టులకు సంబంధించినటువంటి ఇక్కడ మనకు గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉంది, డిప్లొమా లెవెల్లో ఉంది, అదేవిధంగా ఎస్ఎస్సి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్తో కూడా దీంట్లో మనకు అప్రెంటిస్లో మనకు కొన్ని ఖాళీలు అయితే ఉన్నాయి. అయితే డిగ్రీ, బీకామ్, బీఎస్సీ, డిప్లొమా మరియు ఐటీఐ మరియు ఎస్ఎస్సి పాస్ అయినటువంటి అభ్యర్థులు అంటే 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు వీరందరూ కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ముందుగా దీనికి సంబంధించినటువంటి వయోపరిమితి చూద్దాము. ఇక్కడ వయోపరిమితి విషయంలో మనకు కనీసం 18 సంవత్సరాలు ఉండాలి. మ్యాక్సిమం 24 సంవత్సరాల వరకు ఉన్నటువంటి అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు అనమాట. అయితే వేతనం విషయానికి వచ్చేసరికి శాలరీస్ ఏ విధంగా ఉంటాయని చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్నటువంటి అప్రెంటిస్ పోస్టులకు అభ్యర్థికి మంత్లీ 12,300 రూపాయలు చెల్లించబడుతుంది. అదేవిధంగా 3 సంవత్సరాల డిప్లొమా పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 10,900 రూపాయలు స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్ఎస్సి మరియు ఇంటర్మీడియట్ పాస్ అయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 8,200 రూపాయలు స్టైఫండ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఐటీఐ సంబంధించి చూసినట్లయితే ఐటీఐ 1 year ఐటీఐ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 9,600 రూపాయలు, 2 సంవత్సరాల ఐటీఐ కంప్లీట్ చేసినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వీరికి 10,560 రూపాయలు స్టైఫండ్గా ఇవ్వడం జరుగుతుంది. ఇది ఈ పోస్టులకు సంబంధించినటువంటి శాలరీస్ అనమాట. ఇది ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. చివరి తేదీ చూసినట్లయితే మనకు నవంబర్ 6వ తేదీన దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు ప్రక్రియ అనేది ముగియడం జరుగుతుంది. ఓకేనా? దీనికి సంబంధించిన అఫీషియల్ లింక్ ఏదైతే ఉందో ఇది మనకు ఓఎన్జీసీ సంబంధించినటువంటి ఓఎన్జీసీ అప్రెంటిస్షిప్ .in ఏదైతే వెబ్సైట్ ఉందో ఆ అఫీషియల్ వెబ్సైట్లో మనకు దీనికి సంబంధించినటువంటి దరఖాస్తు లింక్ అనేది అందుబాటులో ఉంటుంది. అయితే దీనికి సంబంధించిన ఎంపిక ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది అని మనం చూసినట్లయితే ఈ పోస్టులకు కంప్లీట్గా మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా మీకు ఫర్ ఎగ్జాంపుల్ గ్రాడ్యుయేషన్ సంబంధించినటువంటి అప్రెంటిస్ ఏదైతే ఉందో ఆ పోస్టులకు ఎవరైతే ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకుంటారో ఈక్వల్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థులు ప్రతి ఒక్కరు కూడా ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీ పాస్ అయినటువంటి ప్రతి ఒక్క అభ్యర్థులు ఎన్ని అప్లికేషన్స్ వస్తాయో డిగ్రీలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే వారిని ఎంపిక చేయడం జరుగుతుంది. సేమ్ అదేవిధంగా ఇంటర్లో కావచ్చు, డిప్లొమాలో కావచ్చు, లేకుంటే ఎస్ఎస్సి మీద ఉన్నటువంటి అప్రెంటిస్ ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా మీకు మీ యొక్క మెమోలో వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగానే ఎంపిక చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి రిజల్ట్స్ ఎప్పుడు రానున్నాయంటే నవంబర్ 26వ తేదీన ఎవరైతే అభ్యర్థులు ఎంపికైతారో వారందరి యొక్క జాబితాను ఆ రోజు రిలీజ్ చేయడం జరుగుతుంది. ఇది మనకు ఓఎన్జీసీ సంబంధించినటువంటి అప్రెంటిస్ సంబంధించినటువంటి మొత్తం 2623 ఉద్యోగ ఖాళీలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క వివరాలు అనమాట. ఇది ఇవాల్టి వీడియో. చూస్తూనే ఉండండి సాక్షి ఎడ్యుకేషన్.